వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్ ఛానల్. నాలుక శుభ్రతను చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇది తేలికైన కానీ నోటి ఆరోగ్యం, చిరునవ్వుకు చాలా ముఖ్యమైన చర్య. ఒక నెల పాటు నాలుకను శుభ్రం చేయకపోతే ఏం జరుగుతుంది, దానివల్ల కలిగే నష్టాలు, సరైన పద్ధతిలో శుభ్రం చేయడం ఎలాగో నిపుణులు ఏమంటున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. నోటి మొత్తం ఆరోగ్యానికి నాలుక కీలక పాత్ర పోషిస్తుంది. అయితే చాలా మంది దీనిని క్రమం తప్పకుండా శుభ్రం చేయడాన్ని విస్మరిస్తారు. నాలుక శుభ్రంగా లేకపోతే ఆహార పదార్థాలు బ్యాక్టీరియా పేరుకుపోతాయి. ఇది అసహ్యకరమైన వాసనకు కారణమయ్యే బయోఫిలింను సృష్టిస్తుంది. దాదాపు 70-80% నోటి దుర్వాసనకు ఈ నాలుక బయోఫిలిం కారణమని పరిశోధనలు చెబుతున్నాయి. కాలక్రమేణా పేరుకుపోయిన పూత కారణంగా నాలుక తెల్లగా లేదా పసుపు రంగులో కనిపిస్తుంది. ముఖ్యంగా వెనుక భాగంలో ఈ పూత కారణంగా దంతాలను తోముకున్నప్పటికీ నోరు జిగురుగా అనిపించవచ్చు. రుచి మొగ్గలు ఈ అవశేషాలతో కప్పినప్పుడు రుచులు మందకొడిగా లేదా అంత పదునుగా అనిపించవు. అంతేకాకుండా నాలుకపై పెరిగే బ్యాక్టీరియా ఫ్లాక్ను పెంచుతుంది. ఇది దంతక్షయం మరియు చిగుళ్ళ వ్యాధికి దారితీస్తుంది. నాలుక పరిశుభ్రతను నిర్లక్ష్యం చేయడం వల్ల బ్యాక్టీరియా అతిగా పెరుగుతుంది మరియు నోటి ఇన్ఫెక్షన్ ప్రమాదం పెరుగుతుంది. నాలుకపై ఉండే చిన్న చిన్న మొక్కుల వంటి పాపిలాలలో ఆహారం, చనిపోయిన కణాలు మరియు సూక్ష్మ క్రిములు సులభంగా దాక్కుంటాయి. ఈ పేరుకుపోవడాన్ని తొలగించకపోతే బ్యాక్టీరియా వేగంగా గుణించడానికి సరైన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ బ్యాక్టీరియా నాలుకపై మాత్రమే కాకుండా చిగుళ్ళ మరియు దంతాలకు కూడా వ్యాపించి చిగుళ్ళ వాపు, దంతక్షయం మరియు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఓరల్ డ్రమ్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. పేలవమైన నాలుక పరిశుభ్రత లాలాజలం సమతుల్యతను కూడా దెబ్బతీసి నోరు పొడిబారడానికి మరియు అసౌకర్యానికి దారితీస్తుంది. నాలుకను రోజువారీ శుభ్రం చేయడానికి ఉత్తమ సాధనం టంగు స్క్రాపర్. నాలుకను సౌకర్యవంతంగా బయటకు పెట్టి స్క్రాపర్ను నాలుక వెనుక భాగంలో ఉంచాలి. చాలా మంది తేలికపాటి ఒత్తిడితో నెమ్మదిగా దానిని ముందుకు లాగాలి. బలవంతంగా గీకడం లేదా రుద్దడం చేయవద్దు, ఎందుకంటే ఇది నాలుకను చికాకు పెట్టవచ్చు. ప్రతిసారి స్క్రాపర్ను శుభ్రం చేసి నాలుక శుభ్రంగా కనిపించే వరకు కొన్నిసార్లు రిపీట్ చేయాలి. టూత్ బ్రష్ ఉపయోగిస్తున్నట్లయితే వెనుక నుండి ముందుకు నెమ్మదిగా బ్రష్ చేసి పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. ప్రతిరోజు కనీసం ఒక్కసారైనా ఆదర్శంగా రోజుకు 2 సార్లు నాలుకను శుభ్రం చేసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. బ్యాక్టీరియా పేరుకుపోవడాన్ని నియంత్రించడంలో, దుర్వాసనను తొలగించడంలో, రుచిని పెంచడంలో మరియు మంచి నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది.